అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉలవచారు ఎలా చేయాలో చూపిస్తాను. జలుబైన వాళ్ళు అసలు ఏం తినకుండా ఏం తినబుద్ధి కానలైతే ఇలా ఉలవచారు అయితే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఘాటుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఎలా చేయాలో మీకైతే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఉలవచారు కోసం నేను ముందుగానే టమాటాలు ఉలువలు అయితే ఉడికించి పెట్టుకున్నాను. అలాగే చింతపండు నానబెట్టుకున్నాను. ఈ టమాటాలు ఉలువలు అయితే సెపరేట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ అయితే చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు రోల్ తీసుకొని ఇందులోకి ఒక 10 వెల్లుల్లిపాయలు అలాగే 10 మిరియాల దాకా తీసుకున్నాను. వీటిని అయితే వేసుకోవాలి. అలాగే ఒక స్పూను జీలకర్ర అయితే వేసుకొని దీన్ని మరీ మెత్తగా కాకుండా కచ్చాబిచ్చాగా అయితే దంచుకొని పెట్టుకోండి. ఇలా మనకి చారు తింటున్నప్పుడు వెల్లుల్లిపాయలు కొంచెం తగులుతుండాలి పంటికి, అప్పుడే టేస్ట్ బాగుంటుందన్నమాట. చూడండి, నేను మరీ మెత్తగా కాకుండా ఇలా అయితే దంచి పెట్టుకున్నాను. ఇలా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. 2 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఒక స్పూను జీలకర్ర, ఆవాలు అలాగే కొన్ని మిరప విత్తనాలు ఉంటాయి కదా, అవైతే ఉంటాయన్నమాట, అవైతే వేసుకున్నాను. అలాగే ఒక 4 ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఎండుమిర్చి ప్లేస్లో. ఇప్పుడు ఆనియన్ అయితే ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా ఉడికించుకోవాలి నూనెలో. ఒకసారి మొత్తం కలుపుతున్నాను. చూడండి, ఆనియన్ అయితే ఇట్లా ఆయిల్లో మంచిగా ఉడికించుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఉండాలి. మనం ఏ కర్రీ చేసినా ఆనియన్ అయితే సగం వరకు ఉడికిన తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి, అప్పుడే కర్రీ చాలా బాగుంటుంది. చూడండి, ఇట్లా ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక ఇదంతా మంచిగా కలుపుకుంటున్నాను మళ్ళీ ఒకసారి. చూడండి, ఆనియన్స్ అయితే కొంచెం వరకు అయితే ఉడికినాయి అన్నమాట. ఈ కరివేపాకు ఎండుమిర్చి కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నది ఉంది కదండి వెల్లుల్లిపాయలది, అది కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడే వేసుకోవాలి, ఆయిల్లో వేసుకుంటేనే మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుంటున్నాను. ఈ మిరియాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఇదంతా ఫ్లేవర్ అంతా ఈ ఆనియన్స్కి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను మిరియాలు వేసాను కదా, అందుకే కారం అయితే ఒక స్పూన్ వేసుకున్నాను. మీకు ఇంకా ఘాటుగా కావాలంటే ఇంకొక 1.5 స్పూన్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసుకున్నాను ఒక స్పూను. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఈ కారం ఆయిల్లో ఉన్నప్పుడు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది చారు. చూడండి, ఇట్లా ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత దీంట్లోకి మనం తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అదైతే వేసుకుంటున్నాను. ఈ పేస్ట్ని కూడా ఒక 2-3 మినిట్స్ ఆయిల్లోనే ఉడికించుకోవాలి. ఇలా ఈ పేస్ట్ని మొత్తం ఇందులో అయితే వేసుకున్నాను. ఇది ఒక 2 మినిట్స్ వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఉప్పు, కారము అంతా దీనికి బాగా పడుతుంది మసాలా. చూడండి, ఇట్లా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మిగిలిన చారు ఉంది కదా, రసం ఉంది కదా ఉలవచారుది, ఆ రసంని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఆ రసం కూడా వేసుకొని ఉడికించుకుంటున్నాను. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను. మీకు ఎంత పులుపు కావాలో చూసుకొని అయితే వేసుకోండి. నేనైతే చూడండి ఇంత వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే కొంచెం పుల్లగా, కారంగా, ఘాటుగా ఉండాలని చెప్పి నేనైతే ఈ రసాన్ని అయితే వేస్తున్నాను అనమాట. చూడండి, ఇట్లా బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను సాల్ట్ వేయలే కదా, ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సరిపడినంత సాల్ట్ ఇప్పుడే వేసుకోండి. ఇలా వేసుకొని ఈ చారుని అయితే మరిగించుకోవాలి. ఇలా మరిగినప్పుడు ఈ వెల్లుల్లి ఫ్లేవరు, మిరియాల ఫ్లేవర్ మొత్తం చారుకి బాగా పడుతుంది. చూడండి, చారు అయితే మరుగుతుంది.
ఇలా మరిగినప్పుడు ఇందులోకి మళ్ళొక్కసారి ఇదంతా మంచిగా కలుపుకుంటున్నాను. ఇందులోకి ఇప్పుడు పుదీనా అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడే పుదీనా ఎందుకు వేసుకుంటున్నానంటే ఈ ఫ్లేవర్ మొత్తం చారుకి బాగా పట్టాలి కాబట్టి అందరూ స్టవ్ ఆఫ్ చేసి వేస్తారు కదా, నేనైతే ముందుగానే వేసుకున్నాను. ఇలా వేయడం వల్ల చారుకి పుదీనా ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. ఇలా కాసేపు మరిగించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఉలవచారు చాలా టేస్టీగా రెడీ అయిపోతుందన్నమాట. వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని పాపడాలతో తింటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.